హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి అన్నిటిలోకి అదిరిపోయే రుచితో సూపర్ కాంబినేషన్తో ఉండే చికెన్ వేపుడు. చికెన్ వేపుడు కనుక ఇలా చిక్కటి గ్రేవీతో చేశారంటే బగారా రైస్లోకి కానీ చపాతీ పూరి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఓసారి ఇలా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా చికెన్ వేపుడును నా స్టైల్లో ఎలా చేస్తానో మీరే చూసేయండి. దీనికోసం ఇక్కడ నేను 3 పావు కిలోలు అంటే 750 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను. అది కూడా ప్రతి ఒక్క ముక్కలో బోన్ ఉండేటట్టు, అంటే బోన్స్తో ఉన్న చికెన్ తీసుకుంటేనే ఈ వేపుడు చాలా టేస్టీగా వస్తుంది. కాబట్టి మీరు బోన్స్తో ఉన్న చికెన్ తెచ్చుకోవడానికే ప్రయత్నించండి. ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్ను 3-4 సార్లు వాటర్ మార్చుకుంటూ శుభ్రంగా కడిగాను. మళ్ళీ సాల్ట్ వాటర్లో ఒకసారి కడిగి అరగంట పాటు స్టెయినర్లో వేసుకున్నాను. ఎక్సెస్ వాటర్ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాతనే బౌల్లోకి వేసి అర టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి వేయండి. నాన్ వెజ్ కాబట్టి నేను ఇక్కడ 4-5 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ముక్కలకు కలిసేలా కలిపేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల గట్టి పెరుగు వేసుకోవాలి. పెరుగులో మ్యారినేట్ చేయడం వల్ల ముక్క సాఫ్ట్గా జ్యూసీగా అవుతుంది. పెరుగును కూడా పూర్తిగా ముక్కల్లో కలిసేలా కలిపేసి మూత పెట్టి ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కలు ఇంకా సాఫ్ట్గా ఇంకా జ్యూసీగా అవుతాయి. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనము మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి బాండీలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిర్చి, 5-6 జీడిపప్పులు, 5-6 మిరియాలు, 2 జాపత్రి రేకులు, 2 అనాస రేకులు, 4-5 లవంగాలు, 2 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిటికెడు షాజీరా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ ఇలా వేగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్కలు 2-3 వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి లేకపోతే ధనియాలు వేయించేటప్పుడే కొన్ని కొబ్బరి ముక్కలు వేయించుకొని తీసుకోండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ముందుగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా చాప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా క్రిస్పీ ఆనియన్స్ వేయడం వల్ల ఈ వేపుడు చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఆనియన్స్ వేసి కొంచెం గ్రైండ్ చేసి కొన్ని వాటర్ని వేసుకొని ఇలా మసాలా ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టేసి మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ను ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీయండి. అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉప్పు కారం ముక్కలకు చక్కగా పట్టి ముక్కలు సాఫ్ట్గా జ్యూసీగా అవుతాయి. వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. మనము ఆనియన్స్ని డీప్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి, అదే ఆయిల్ను ఇందులో వేస్తున్నాను. 4-5 టేబుల్ స్పూన్ల వరకే ఉంటుంది. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసి 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయండి. తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొంచెమంత మెంతం కూర గుప్పెడి వరకు వేసుకోవాలి. ఇందులో మెంతం కూర వేయడం వల్ల ఈ వేపుడుకు ఇంకా టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెమంత పుదీనా, కొంచెమంత కొత్తిమీరని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసి చిటికెడు పసుపు కూడా వేసేయండి. మనం మ్యారినేట్ చేసేటప్పుడు పసుపు వేసాం కాబట్టి ఇక్కడ లైట్గా వేస్తున్నాను. మెంతం కూర ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాతనే మనం కలిపి ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసి ఓసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక 3-4 మినిట్స్ పాటు ఉడికించాలి. సిమ్లోనే ఉడికించాలి. చూడండి, ఇలా సిమ్లో 3-4 మినిట్స్ ఉడికించడం వల్ల వాటర్ అనేది ముక్క నుండి రిలీజ్ అయ్యి ఇలా కొంచెం లిక్విడ్గా అనిపిస్తుంది కదా. ఇలా ఈ లిక్విడ్లోనే ఒక 3-4 మినిట్స్ ఉడికిస్తేనే ఉప్పు కారం చక్కగా పడుతుంది. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను ఇందులోకి వేసి ఓసారి కలిపేయండి. ఇందులో జస్ట్ ఆ మిక్సీ జార్ను కడిగిన నీళ్లు మాత్రమే వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి వేసుకొని కలిసేలా కలిపి మూత పెట్టి సిమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించాలి. 2-3 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అనేది చక్కగా ఇలా పైకి తేరుకుంటుంది కదా. ఓసారి ముక్కలను పైకి కిందికి కలిపేయండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి సిమ్లో మరొక 2-3 నిమిషాల పాటు ఉడికిస్తే ఇలా వాటర్ అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని ఈ స్టేజ్లోకి వస్తుంది. చూడండి, కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా ఉండాలి. చివర్లో కొత్తిమీర తరుగుని చల్లేసి ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ చికెన్ వేపుడు, అది కూడా విత్ గ్రేవీతో రెడీ అయిపోయింది. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గరకు అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేస్తున్నాను. చూడండి, జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ వేపుడు దేంట్లోకైనా బాగుంటుందండి. బగారా రైస్లోకి కానీ చపాతీ, పుల్కా, రోటీ దేంతో తిన్నా సూపర్ కాంబినేషన్లో ఉంటుంది. మా ఇంట్లో అయితే నేను రెగ్యులర్గా చికెన్ వేపుడు ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. మీరు కూడా ఓసారి ఈ చికెన్ వేపుడును ట్రై చేయండి. మీకు కూడా ఈ రెసిపీ చాలా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.